బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. చాలా విషయాలు మనం ట్రావెల్ చేస్తూ చూస్తున్నాం. దాదాపు 17th చాప్టర్ రెవల్యూషన్లో మనం లాస్ట్ పార్ట్కి వచ్చాం. అయితే సహజంగానే మనం ఎప్పుడు ఆరంభించే ముందు కొన్ని కామన్ క్వశ్చన్స్ ప్రారంభిస్తాం. ఇది నా ప్రశ్న కాదు, ప్రేక్షకుల తరఫున వేసే ప్రశ్నలు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇర్మియా అయినా సరే, యెహెజ్కేల్ అయినా సరే, నెహెమియా అయినా సరే, యోనా అయినా సరే, అనేక మంది ప్రాఫిట్స్ని దేవుడు లేవనెత్తుచున్నాడు. అయితే వారికొచ్చిన కాలపరిస్థితిని గమనిస్తే ఒక టఫ్ అయిన కాలపరిస్థితులు. ఇశ్రాయేలు ప్రజలు ఒక డిజెక్టెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు లేవనెత్తుచున్నాడు. యెహెజ్కేలు లేవనెత్తినప్పుడు నీవు వెళ్ళి చెప్పము, వారు స్టబాన్గా ఉంటారు, వినేవారు కాదు, అయినా వాళ్ళు వారితో చెప్పమని చెప్పి పంపిస్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రేక్షకులు తరచుగా చూస్తున్నారు. మనం దాదాపు 200 ప్రోగ్రామ్స్ చేశాం. ప్రశ్న ఏంటంటే, నేను మరి ఎండి జగన్ని కాను, లేదు నేనొక శుభవార్త టీవీని కాను, నేను ఆర్డినరీ హౌస్ వైఫ్ లేదా నేనొక సాధారణంగా ఉండే వ్యక్తిని, నేను కూడా ఎండ్ టైమ్స్ గురించి చెప్తే వింటారా అని ప్రశ్నించే వారికి మీ సమాధానం ఏంటి? మొదటిగా ఇందులో ప్రాఫిట్ అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ప్రాఫిట్ అనేటువంటిది బైబిల్ మట్టుకైతే అది ఎందుకని అనేటువంటిదే ప్రశ్న. ఒకరికి ఆశీర్వాదం తెలియజేయడం అనేది మాత్రం ప్రాఫిట్ కాదు. బైబిల్లో ఖండించి తెలియజేయడానికే ప్రాఫిట్. తప్పు చేసేప్పుడు అది ఖండించి తెలియజేసి తప్పు చేయొద్దని చెప్పడానికే ప్రాఫిట్. బైబిల్లో అందుకే ప్రాఫిట్, ప్రాఫెసీ అని ఉంది. క్రొత్త నిబంధన మీరు చూస్తే కూడా సంఘం యొక్క భక్తి వృద్ధి కోసరమై కొందరిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. ఒక ప్రాఫిట్ యొక్క పనే ఆ సంఘాన్ని ఖండించి తెలియజేసి దిద్దడానికే. అందుకొరకే ఆ యొక్క మినిస్ట్రీ, కరెక్షన్. అయితే మనము ఆ ప్రాఫిట్ని వేరే విధంగా యూజ్ చేయడం ప్రారంభించాం. అనేక కాలఘట్టాల్లో బైబిల్లో మీరు చెప్పిన ఇర్మియా కానివ్వండి, యోనా కానివ్వండి, లేక మీరు అందరినీ తీసి చూడండి, ఏదో ఒక కాషన్, ఏదో ఒక హెచ్చరిక, లేక ఏదైనా వారికి చెప్పవలసిన ఒక ముఖ్యమైన జడ్జ్మెంట్, అది చెప్పడానికే ప్రవక్తని దేవుడుంచాడు. అతి ముఖ్యంగా 90% అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడున్న వారందరికీ ఎలాగ అనిపిస్తుందంటే, మనము ఇలాగ గ్రహించాలి, ప్రజలకి చెప్పాలి, ఉపయోగించబడాలి అనేటువంటి తలంపు. దేవుని మట్టుకైతే ఒక్కొక్కరిని పిలిచేప్పుడు ఎలా పిలిచారంటే, రాజులను యాజకుల వలె పిలిచాడు, కింగ్ అండ్ ప్రీస్ట్. మీరు రెవల్యూషన్ 1, 5 and 6లో మీరు చూడొచ్చు. సో అందరి యొక్క పిలుపులోనూ ఒక ప్రీస్ట్హుడ్ అనేది ఉంది. అది మినిస్ట్రీ చేయమని చెప్తుంది. అదొచ్చి ఒక తృష్ణగానే ఉంటూ ఉంది. నువ్వు చెయ్యి అని చెప్తుంది. ఈ యొక్క పరిచర్యలో వచ్చి ఒక సాటిస్ఫాక్షన్. కొందరు ఎలాగ చేస్తున్నారంటే, వారు మినిస్ట్రీ చేయకుండా ఒక ఆఫరింగ్ లెవెల్లో ఇస్తూ సాటిస్ఫై అయ్యేవారు ఉన్నారు. నేనొక మినిస్ట్రీని భరిస్తున్నాను, నేను ఒక విధంగా మినిస్ట్రీ చేస్తున్నాననే థాట్ వారికి ఉంది. మీరు భరించేది సరియే, అయితే మీరు చేసే విధం కాదు. దేవుడి దగ్గర డబ్బు లేక మిమ్మల్ని పిలవలేదు డబ్బు ఇవ్వడానికి. దేవుడొచ్చి సర్వశక్తుడైన దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పడానికి, ఆయనకి సువార్త చెప్పడానికే మనిషి కావాలి. సో ఇప్పుడు నా వల్ల కుదరకపోతే అటువంటి విషయం లేదు, వెళ్ళాలి, అందరూ ప్రకటన చెప్పాలి, అందరూ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, ఒక టీవీ స్టార్ట్ చేయాలి, అలాగా కాదు. ఈరోజు మీరు చూస్తే ఏమీ లేని వారు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తమ వల్ల కుదిరింది వారు చేసి సంపాదిస్తున్నారు, లోకములో ఉన్నవారు. కొంతమందిని చూస్తే ఒక ఫేస్బుక్లోనో ఏదో ఒక సర్వైవల్కి వారు కావాల్సింది చేస్తున్నారు. ఆ విధంగా వారి వల్ల కుదిరింది వారున్న స్థలాల్లోనూ, ఆఫీసులోనూ, లేక కాలేజీలోనో, వర్క్ స్పాట్లోనో, లేక వారి ఇంట్లోనో వారి వల్ల ఉన్నవారికి ఎందుకు? ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, దీన్ని పెట్టుకుని వారు అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఇటువంటి విషయాలు చేసి అందరూ మినిస్ట్రీ చేయగలరు. వారు సిద్ధపడటం మాత్రం కాకుండా అంతమందిను ఎవరైనా ఒక్కరినైనా సిద్ధపరచాలి. ఎప్పుడునూ దేవుడు నాకు చెప్పించింది, భూమి నుండి నీవు పరలోకానికి వెళ్ళేప్పుడు నీవు ఏమీ కూడా తీసుకెళ్ళవు. ఒకటి నీవు తీసుకెళ్లాలంటే తీసుకెళ్లగలవు. ఏం తీసుకెళ్లొచ్చంటే, మీరు గెయిన్ చేసిన సోల్స్ని తీసుకెళ్లొచ్చు, మీరు విన్ చేసిన సోల్స్. తర్వాత అది వెళ్ళేప్పుడు దేవునికి ఏదో తీసుకెళ్లాలనుకునేవారు ఈ పని ఖచ్చితంగా చేయాలి. అదే ఫ్యాక్ట్. అదే బీ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అదర్స్. 17th చాప్టర్ ఒక ఇంట్రెస్టింగ్ అయిన చాప్టర్. ఆల్మోస్ట్ దీని చివరి పార్ట్లోకి వచ్చాం. మరి 17th చాప్టర్లో ఫినిషింగ్ స్టేజ్లో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గ్రహించాలి? ఈ 17th చాప్టర్లో ఒక 3-4 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ వీడియో భాషలో చెప్పాలంటే. ఒకటొచ్చి బీస్ట్. అందులో బీస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఆ కలరు, ఆ తర్వాత మనుషుని యొక్క వ్యవస్థ అన్నీ కూడా ఉంటాయి. రెండవది బీస్ట్కి పైన ఉండేటువంటి లేడీ, ఆ స్త్రీ. ఆమెను గూర్చిన డిస్కషన్ ఉంటుంది, ఆమె ఎలాగుంటుంది, ఏమవుతుంది అన్నీ ఉంటాయి.
ఇది కాకుండా ఒక 7 కింగ్స్ గురించి చెప్పబడుతుంది. రాజ్యాల గురించి. అవును, రాజ్యము లేక రాజులు 7 గురించి ఉంటుంది. అది కాకుండా ఈ యొక్క 7 నుండి మరి 8వదిగా వచ్చేటువంటి యాంటీక్రైస్ట్ అని చెప్తాం. ఆ యాంటీక్రైస్ట్కి హెల్ప్ చేయడానికి ఒక 10 మంది వస్తారు. 10 దేశాలు లేక 10 రాజులు వస్తారు. సో ఈ నలుగురును ఎంతో ప్రాముఖ్యం. ఇవన్నీ దేవుడు రివీల్ చేస్తున్నాడు. రివీల్ చేసి ఇలా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది, ఈ కాలఘట్టంలో జరుగుతుంది అని చెప్పబడింది. అది ఇప్పుడు మన కాలఘట్టంలో 100% జరుగుతుంది. ఒక్కో కాలఘట్టంలో ప్రవచనం జరుగుతుంది, అప్పుడు ఎవరన్నా ఉండేవారు. ఇప్పుడు నెరవేరుతుంది, మనమున్నాం. అదే దాని స్పెషాలిటీ. ఆ స్త్రీ అని చెప్పినప్పుడు ఎందుకని ఒక మగాడుగా కూడా ఉండొచ్చు కదా? ఎందుకని ఆ స్త్రీని ఒక విలన్గా చిత్రీకరించాడు? కారణం ఏంటి? ఆయన విల్లన్గా తీసుకురాలేదు, మనం విల్లన్గా మార్చేశాం. కారణం మనమే అంటున్నారా? అంటే హవ్వ విషయంలోనే మీరు తీసుకున్నట్టయితే ఈరోజు హవ్వనొచ్చి మనము ఒక నెగటివ్ క్యారెక్టర్గానే ప్రొజెక్ట్ చేయడం ఆరంభించాం. హవ్వ మోసమైంది ఇలా అలా అని చెప్పి. వారిని గూర్చి ఒకరు రాసినటువంటి ఆర్టికల్ చదివాను. ఎంతగా ఆమెను గూర్చి అసభ్యకరంగా రాయగలడో అంతగా రాసేశాడు. నా మట్టుకైతే అది ఒక అమాయకత్వం అంతే. అంటే దేవుడు ఎంత మంచివాడుగా ఉన్నాడు, మనం ఎటువంటి వారిగా ఉన్నామనేది ఆ యాటిట్యూడ్లో తెలుస్తుంది. ఇప్పుడు హవ్వనే చెప్పుకుందాం, ఆమె ఆ పండు తిన్నది. అయితే వాక్యం చెప్తుంది స్త్రీ మోసము చేయబడింది, అంటే ఏమార్చబడినట్టుగా ఉంది. అయితే ఆదామును గురించి చెప్పేప్పుడు ఆదామైతే మీరినట్టుగా ఉంటుంది. సో ఇక్కడే దేవుడు చెప్పింది ఈ 2 కూడా. స్త్రీ మోసపరచబడింది, బైబిల్లో ఉంది. ఆదామైతే నా నిబంధనను మీరాడు, నా కట్టడలు మీరాడని దేవుడు చెప్తున్నాడు. సరే, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఆదాము హవ్వలు బాగున్నారు, పిల్లోడు పుట్టాడు. సాధారణంగా పిల్లోడు పుట్టిన తర్వాత ఆదామే పేరు పెట్టుండాలా న్యాయంగా. ఎందుకంటే సమస్త జీవరాశులను నిర్మించి ఆదాము ఏ పేరు పెడతాడో చూడటానికి దేవుడు వచ్చినట్టుగా ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన వెంటనే మొదటి బిడ్డ కయీనుకు హవ్వే పేరు పెడుతుంది, ఆదాము పెట్టడు. దాని వెనుక అనేక రీజన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ రీజన్ ఉంది. అయితే ఏం పేరు పెడుతున్నారో అదే చాలా ఇంపార్టెంట్. యెహోవా దయ వలన బిడ్డను సంపాదించుకున్నానంటుంది. ఈ మాట వెనుక ఉన్నటువంటి డెప్త్ మీకు తెలియాల్సింది. ఎందుచేత ఆమె కష్టపడి కుమారుని సంపాదించుకున్నాను, అందమైన, ఎందుకంటే మోషేను చూసి ఒక అందమైన బిడ్డ పుట్టినట్టు చెప్తున్నారు. ఇప్పుడు బెన్యామీను పుడుతున్నప్పుడు కష్టపడి ఆమె కుమారుని కనినట్టుగా చెప్పబడుతుంది. అయితే ఈమె జన్మనిచ్చేప్పుడు ఒక మాటను చెప్తుంది, దేవుని వల్ల కుమారుని కన్నాను. దీని వెనుక ఏమి అర్థం, ఎందుకు ఈమె దేవుడంటుంది అని చూస్తే హవ్వకు తల్లి ఎవరు లేరు. అవునా? అవును. ఆదాముకి తల్లి ఎవరు లేరు. అప్పుడు ఎవరు ప్రసవం చూసింది? బిడ్డను బయటికి తీయాలన్నది ఎవరు చెప్పిస్తారు? సరి, ఆదాముకు హవ్వకు బొడ్డుతాడు లేదు, వారు మట్టితో నిర్మించబడ్డారు. అయితే కయ్యను పుట్టేటప్పుడు బొడ్డుతాడు ఉంటుంది గదా, అది తెంపాలి కదా. ఎవరు తెంపుతారు? ఎవరు తెంపి ఉంటారు? ఈ 9 నెలల్లో 10 నెలల్లో బిడ్డ పుట్టేప్పుడు హవ్వ కడుపులో బిడ్డ ఉండే కాలములో కడుపు పెద్దదవుతూ ఉంటది. ఇది ప్రెగ్నెన్సీ వల్ల పెద్దదవుతుందని హవ్వకు చెప్పేవారు ఎవరున్నారు? మొదటిగా హవ్వకు ఆ విషయమే తెలీదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఓల్డ్లోనే కడుపు పెద్దదైతే ఈమె అనుకోవచ్చు కదా, నేను పండు మొదటిగా తినడం వల్ల ఇలాగ పెద్దదైపోతుందా? అవును, ఏదో ఎందుకంటే దేవుడు తినుదినమున చచ్చెదు అని చెప్పాడు. నేను చనిపోతానేమో. ఎంత ఒత్తిడికి గురి అయింటుందామె, ఎంత స్ట్రెస్లో ఉండుంటుందామె. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేవారు ఇన్ని కోట్లాన బిడ్డలు పుట్టిన తర్వాత ఒక బిడ్డ తల్లికే డిప్రెషన్ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదంటే ఆమెకు తన తల్లి సహాయపడుతుంది, లేక తన తల్లి ఇంటికెళ్తుంది. ఒక గైనకాలజిస్ట్ కూడా ఉంటారు. మనకైతే కొన్ని రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి, స్కాన్ ఉంది. ఈ కాలంలోనే ఇంత భయపడుతున్నాం మనం. ఏమీ లేని కాలంలోనే ఆ తల్లికొచ్చి, అంతకుముందు అటువంటి సంభవం జరగలేదు, బిడ్డ పుట్టబోతుంది. ఆదాముకు తెలుసా అంటే ఆదాముకి తెలీదు. అతను ఫార్మర్, అతను డాక్టర్ కాదు, తోటను కాసేటువంటి వాడు, ఒక వాచ్మెన్ ఆయన. ఇంతకుముందు సర్జరీ చేసిన ఒకే వ్యక్తి ఎవరంటే దేవుడే ఆదాముకు సర్జరీ చేసి హవ్వను నిర్మించాడు. అలాగంటే హవ్వకు ఈ బిడ్డను బయటికి తీసి బొడ్డుతాడును తెంపి ఈ పని ఎవరు చేసుండాలి? అర్థమైంది. అందువల్ల ఆమె ఆ మాట నన్నింది, దేవుని దయవల్ల కుమారుని కన్నాను. అందువల్ల హవ్వను గూర్చి అంత మాట్లాడడానికి ఇక్కడ ఎవరికి అర్హత లేదు. ఆమెను ఒక విలన్గా చిత్రీకరించలేం. చూడండి, మనము ఈ యొక్క కాన్సెప్ట్ కొద్దాం. ఇక్కడ స్త్రీని విలన్గా చూపించలే. ఏ స్త్రీ వల్ల ఒక పాపం భూమిలోనికి వచ్చిందో మరియ ద్వారా, ఒక స్త్రీ ద్వారా ఆ పాపానికి విడుదల వచ్చింది.
అలాగైతే యేసుక్రీస్తు మరొక పురుషుని ద్వారా వచ్చుండొచ్చు, లేక సృష్టింపబడి వచ్చుండొచ్చు, లేక ఏ విధంగానైనా భూమిలోనికి వచ్చుండొచ్చు. అవును. ఎందుకు స్త్రీ ద్వారానే లోనికి వస్తున్నాడు? దానికి రీజన్ ఏంటి? ఒక స్త్రీ ద్వారా పాపము లోనికొచ్చి లోకం పతనమైంది. అవును. మరొక స్త్రీ నుండి లోకానికి వచ్చి విమోచిస్తాను. దాని మూలంగా స్త్రీ విమోచించబడింది, ఆ వంశమే విమోచించబడింది. ఎలా ఒక పాపానికి ఈమె కారణమైందో ఒక నిత్యజీవం రావడానికి మరొక ఆవిడ కారణమైంది. సో యేసుక్రీస్తు మూలముగా స్త్రీ ద్వారా, అందువల్ల యేసు చెప్తారు, పరలోకంలో పురుషులు లేరు, స్త్రీలు లేరు. అలాగున్నప్పుడు ఇక్కడొచ్చి ఒక విలన్గా చూపించబడలా, దాని వెనుక ఉన్న స్పిరిచువల్. స్త్రీ అన్నది ఒక నగరం. 18వ వచనంలో ఒక సిటీ అని ఉంటది. సో ఒక సిటీని స్త్రీగా చూపిస్తున్నారు, అదే దాని రీజన్. అంతేగాని బైబిల్లో స్త్రీలు వచ్చి విలన్ అంత కాదు. 12th వెర్స్ నుండి చూద్దాం. 12వ వచనం నుండి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ 12th వర్స్ ఏం చెప్తుందంటే ఒక 10 మంది రాజుల గురించి చెప్తుంది. ఈ 10 కింగ్స్ ఎవరు, వీరేం చేస్తున్నారు అనేటువంటిది మనం కొంచెం డీప్గానే చూద్దాం. దాని యొక్క రీజన్ ఏంటంటే ఆ 13వ వచనములో తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురనుంది. మృగమన్నది మన అందరికీ బేసిక్గా తెలుసు, కొనసాగింపుగా ఒక చివరి రాజ్యాధికారము, ఒక డిక్టేటర్షిప్. అతనే వచ్చేటువంటి చివరి వ్యక్తి. 1 యోహాను 2:18 ప్రకారం అంత్యక్రీస్తుని బైబిల్ చెప్తుంది. సో ఈ అంత్యక్రీస్తునకు బలమును అధికారమును ఈ 10 మంది రాజులే అప్పగిస్తున్నారు. అప్పగించడం మాత్రమే కాదు, అతను రూల్ చేయడానికి వీరు ఎంతో ముఖ్యమైన కారణంగా ఉన్నారు. ఆరంభంలో వీరు అతనితో కూడా రూల్ చేస్తున్నారు ఒక 1 అవర్. ఆ తర్వాత పూర్తి అధికారం అతని చేతి కిందకి వెళ్తుంది. ఈ 1 అవర్కి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా? సాధారణంగా చెప్తుంటారు, బైబిల్ మట్టుకైతే ఒక సంవత్సరము ఒక దినానికైనా సూచన. ఏహెచ్కేలు ఇందులో దేవుడు చెప్తాడు, నీవు వారి అక్రమమును సంవత్సరమునకు 1 దినముగా ఎంచమంటాడు. ఉదాహరణకు ఇశ్రాయేలు జనులు 40 దినాలు కనాను దేశాన్ని సంచరించారు. అప్పుడు దానికి దేవుడు చెప్తాడు, దినమునకు 1 సంవత్సరం చొప్పున సంచరించి రమ్మంటాడు. ఒకరోజు అన్నది 1 ఇయర్ బైబిల్ లెక్క ప్రకారం. సో ఆ లెక్క చొప్పున మీరు చూసినట్లయితే 1 అవర్ అనేది 15 డేస్. సో ఇందును బట్టి ఏమిటంటే 24 అవర్స్ ఆ లెక్క చొప్పున. ఆరంభములో పరిపాలన చేసేప్పుడు అందరూ చేరి ఒక కలయికగా పరిపాలన చేస్తున్నారు. తర్వాత ఆ కూటమి పరిపాలనను ధిక్కరిస్తాడు, తానే స్వయంగా పరిపాలన చేస్తాడు. ఇప్పుడు అనేక దేశాల్లో అలా జరుగుతుంది. అందరూ ఒకటిగా ప్రారంభిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కలిసి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రతిపక్షపు వారు వీరిని కొనుక్కొని వీరు అధిక సంఖ్య బలంతో పరిపాలన చేస్తారు. పలు దేశాల్లో మీరు దీన్ని చూస్తారు. సో ఆ విధంగానే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. సో ఈ 10 మంది అతనికి పూర్తి అధికారం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ 10 మంది వచ్చి అతనితో ప్రారంభంలో అధికారంలో ఉంటారు, ఆ తర్వాత ఉండరు. ఈ 10 మంది ఏం చేస్తున్నారు, ఏమి నిర్వాహకం అని అడిగినట్లయితే, ఇప్పుడు యేసు రాకకు ముందు బాప్తిస్మాకుడు యోహాను వస్తున్నాడు. ఏం చేశాడు అని అడిగినట్లయితే మార్గాన్ని సిద్ధపరిచాడు. అంతయును రెడీ చేసి ప్రజలందరికీ బాప్తిస్మమిచ్చి పక్కాగా రెడీ చేసి యేసు వచ్చినప్పుడు ఆయనకి జనులను అప్పగించాలి. ఇదే ఆయన పని. అదేవిధంగా యాంటీక్రైస్ట్ రావడానికి ముందుగా అతని మనుషులు 10 మంది వస్తారు. సో ఇక్కడ ఒక ప్రోటోకాల్ ఉంది. అవును. ఈ 10 మంది వచ్చి అతనికైన మార్గాన్ని సిద్ధపరుస్తారు, రెడీ చేసి అతనొచ్చి సింహాసనం పైన కూర్చునేందుకు ఒక దారిని ఏర్పరుస్తారు. సో ఈ యొక్క 10 కింగ్స్ మనకు ఏ విధంగా యూస్ఫుల్గా ఉన్నారంటే, ఈ 10 మంది వచ్చేశారంటే వెనుక యాంటీక్రైస్ట్ వస్తున్నాడని అర్థం. ఈ 10 మంది వస్తే యాంటీక్రైస్ట్కి ముందుగా యేసుక్రీస్తు వస్తాడని అర్థం. సో ఈ 10 మంది కూడా మనకు ఒక సూచన. భూమిలో వీరి ప్రవేశం గుర్తు. ఈరోజు అనేకము చూసుంటారు. సార్క్ ఐక్య సమితి 8 దేశాలు. తర్వాత బ్రిక్స్ అనేది ఉంది, బెల్జియం, ఇటువంటి దేశాలు కలయిక, రష్యా, ఇండియా, ఇరాన్ ఇలా చేరిందే ఈ బ్రిక్స్ అని చెప్తూ ఉంటారు. నాటో దేశాలు. ఆ విధంగా ఒక కూటమి ఏర్పడుతుంది. ఆ కూటమిలో 10 దేశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ 10 దేశాలు ఐరోపాలో ఉంటాయి. ఎందుకు ఐరోపాలో ఉంటుందంటే, మనం ముందుగానే చూశామనుకుంటాను, ఐరోపా అనేటువంటిదే ఒక స్త్రీ మృగంపైన ఎక్కేటువంటి గుర్తు. సో ఐరోపాలో ఇప్పుడు 29 దేశాలు ఉన్నాయి. సో ఇందులో ఎంతో ప్రత్యేకించి 10 దేశాల నాయకత్వములో ఒక నిర్వహణ నిర్మించబడి పూర్తి లోకమును బలమును అధికారమును అని అక్కడ ఉంటుంది. బలమును అధికారం అంటే ఇంగ్లీష్లో వచ్చి పవర్ అండ్ అథారిటీ. ఇప్పుడు స్ట్రెంగ్త్ అండ్ అథారిటీ లేక పవర్ అండ్ అథారిటీ అంటారు. ఒక దేశానికి 2 ముఖ్యమైన విషయాలు అవసరం, సేనా బలమును, ఆర్థిక బలమును. ఆర్థిక బలం అంటే ఎకానమీ అనేది పవర్. తర్వాత మిలిటరీ, అధికారం.
ఈ రెండును, సేనాబలం, ఆర్థిక బలం. ఒక దేశం అగ్రరాజ్యముగా సూపర్ పవర్గా ఉండాలంటే ఈ రెండిట్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు అమెరికాను ఎందుకో అగ్రరాజ్యంగా చెప్పుకుంటాం? రీజన్ ఏంటి అని అడిగినట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అమెరికా యొక్క సైన్యము లోకములో అన్నిటికంటే స్ట్రాంగ్గా ఉంది. ఈ రెండిట్లో ఏ దేశం స్ట్రాంగ్గా ఉంటుందో బలము, అధికారం వారికి వెళ్ళిపోతుంది. ఇటువంటి కార్యమే ఇప్పుడు వీరేం చేస్తారు, ప్రపంచం యొక్క అధికారాన్ని, ఓల్డ్ యొక్క మొత్తం బలాన్ని తీసుకెళ్లి ఒక మనిషికి అప్పగిస్తారు. సో ఇప్పుడు మీరు చూసుంటారు, ఒక వార్తను అధికంగా వింటూ ఉంటారు, గ్లోబలైజేషన్, ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత వచ్చి ప్రపంచమంతటికి ఒకటే వన్ వరల్డ్ గవర్నమెంటు, ఒక తాటి కింద నిలిచి ఉండడం. ఇదొచ్చి సాధ్యపడదు, సాధ్యము కానేరదు. ఇది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారంటే ఆదికాండము 11వ అధ్యాయంలో బబులోనులో జరుగుతుంది. అందరూ చేరి భూమి అంతటా విస్తరించకుండా ఒకే దగ్గరుండి ఒకే గవర్నమెంటు, ఒకే గోపురాన్ని కడుతూ ఉన్నారు. దేవుడు దాన్ని విడదీశాడు. ఎందుకు చేశాడంటే ఇటువంటి ఒక సంభవం క్రీస్తు కాలంలోనే జరగాలి. క్రీస్తు రాజుగా ఉన్నప్పుడు ప్రపంచమంతటికి ఒక హెడ్ క్వార్టర్స్, ఒక గాడ్. అటు తర్వాత వచ్చి ఆ దేవునికి లోబడేటువంటి ఒక జాతి ప్రజలు. ఇవన్నీ మిలేనియంలో జరగబోతుంది, యేసు 1000 ఏళ్ల పరిపాలనలో. దానికి ముందు ఒక గ్రూపు ఇది చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఇలాగ చేయాలనుకుంటున్నారో అప్పుడు దేవుడు ఆపివేస్తున్నాడు, అన్నిటినీ ఆపుతున్నాడు. సో దాని పరిణామమేది. తిరిగి వీరు చేయబోతున్నారు. ఈ 10 దేశాలు చేరి ఏం చేయబోతున్నారంటే ప్రపంచమంతటికి ఎకానమీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే వరల్డ్ ఎకానమీ డౌన్ అవుతూనే ఉంది. ఇదొచ్చి నేచరా అని అడిగినట్లయితే లేదు, నా మట్టుకైతే ఇది నా వ్యక్తిగత ఆలోచన. ఈ కరువు అన్నది సృష్టింపబడుతుంది. ఏర్పరచబడుతున్నప్పుడు ఈ కరువు నుండి విడుదల పొందడానికి ఏం చేస్తారంటే ఒక రక్షకుణ్ణి ఎదురుచూస్తారు. ఎవరన్నా ఇందులో నుండి మనకి రిలీఫ్ ఇవ్వరా అని చెప్పి ఆ రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక లీడర్గానే ఇతను వస్తాడు. సో అందువల్ల ఇప్పుడు వరల్డ్ వైడ్ కరువు ఏర్పడుతుంది. ఇది ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఫెమైన్స్ అని చెప్పొచ్చు. ఆ స్థలంలోనే ఇది కనబడుతుంది. సో ఇప్పుడు ఆ 10 మంది వచ్చి భూమిని సిద్ధము చేసి ఎకనమిక్గా, అదే సమయంలో వచ్చి బై స్ట్రెంగ్త్ అథారిటీగాను రెడీ చేసి అతని చేతికి ఇస్తారు. ఆ 10 మంది ఒక సూచనగా మనకు ఉన్నారు. వచ్చారంటే యేసు వస్తారు. యేసు తన యొక్క రాకకు ముందు మనము దానికి ఒక కూటాన్ని సిద్ధపరచాలి. ఇప్పుడు దాన్నే మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా గమనిస్తే చూస్తే ఓకే, మీరు చెప్పిందంతా అలా జరిగినప్పుడు అల్టిమేట్గా వచ్చి డైరెక్ట్గా ఇదిలా క్రైస్ట్తో కలిసి ఒక కన్ఫ్రంటేషన్ వచ్చేలా ఉంది క్లియర్గా. సో అది క్రైస్తుతో పోరాడడానికి ఎప్పుడైనా ఎవరైనా సరే నా విరోధి ఎవడని మొదట ఎవాల్యుయేట్ చేస్తారు. అప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ కూడా తెలుసు కదా, ఈ విరోధిని జయించలేమని తెలిసి పోరాడుతున్నాం. ఆ దృశ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? లేదు, యాంటీ క్రైస్ట్కి తెలియదని చెప్పగలము. మీరెలాగా తెలుస్తుందంటున్నారు? ఎలా తెలుసంటే ఎందుకంటే అతను ఒక ఫాలెన్ ఏంజెల్ కదా. యాంటీక్రైస్ట్ ఫాలెన్ ఏంజెల్ కాదు. ఇప్పుడు యాంటీక్రైస్ట్ అన్నది ఒక స్పిరిట్. ఇప్పుడు మీ మీదకి వచ్చిందంటే లేక మరొకరి మీద వచ్చిందంటే అతడు యాంటీక్రైస్ట్గా పిలువబడతాడు. ఒక ప్రత్యేకించిన కాలం వరకును అతనికి మీ గురించి తెలీదు. ఉదాహరణకు పిశాచికి యేసు తెలుసా తెలీదా? తెలుసును. ఓకే, యేసు యెరూషలేములో పుట్టలేదు, బెత్లెహేములో పుట్టాడని పిశాచికి తెలుసా తెలీదా? తెలుసును. ఎందుకు హేరోదు వెదికాడు? దేవుడు కొన్ని విషయాలు మరుగుపరుస్తాడు. కొన్ని కార్యములు ఎవరికి ఏది తెలియాలి, ఏది తెలియకూడదని చెప్పి తెలుసుకోవాలి, ఎంత తెలియాలనే ఆయన పెట్టుకున్నాడు. ఆయన దగ్గర కంట్రోల్ ఉంది. అవును. అప్పుడు అతను యాంటీక్రైస్ట్ గా ఉన్నా కూడా అన్ని విషయాలు అతనికి బయలుపడవు. మరొక విషయం చెప్తాను. దేవుని పిల్లలకే దేవుడు ఏ విషయం తెలియజేయాలి, ఏ విషయం తెలియజేయకూడదని పెట్టుకున్నాడు. అదేవిధంగా అందరికీ పెట్టుకుని ఉన్నాడు. సో అలాగున్నప్పుడు అతను ప్రత్యేకింపబడిన సమయం వరకు ఎదిరించి చూస్తాడు, అలా చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకోండి, ఒక మ్యాచ్ జరుగుతుంది, ఫైనల్స్, వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుంది, ఫైనల్స్ జరుగుతుంది. ఇప్పుడు అందులో వచ్చి ఒక జింబాబ్వేతో కూడా ఆస్ట్రేలియా పోటీ పడుతున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఆస్ట్రేలియా విన్ అవుతుంది అంటారు. అయితే మ్యాచ్ ఆరంభంలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుస్తుందని తెలుసా? తెలీదు. ఒక లెవెల్కి పైన వచ్చిన తర్వాత ఇక ఇది ఇలాగే వెళ్తుందని మనకి తెలుస్తుంది. అదేవిధంగా యాంటీక్రైస్ట్ ఈ భూమిలో లేచి ఒక సర్వాధికారిగా భూమిని ఏలేప్పుడు అతనికున్న కాన్ఫిడెంట్తో అన్ని గెలుచుకుంటొస్తాడు. అందరిని గెలిచి వస్తున్నప్పుడు ఇప్పుడు సెన్హెరిబి వచ్చి అడుగుతున్నాడు హిజ్కియా రాజు దగ్గర, నేనందరినీ గెలిచాను, నీ దేవుడు నిన్ను తప్పించగలడా నా చేతి నుండి? అందరి యొక్క దేవుళ్ళు నాకు లోబడ్డారు, నీ దేవుడు తప్పించగలడా అన్నప్పుడే దేవుడి దిగి అతన్ని కాపాడుతున్నాడు. అదేవిధంగా
యాంటీక్రైస్ట్ టోటల్ వరల్డ్ని పట్టుకుంటాడు కదా, అందరినీ పట్టుకున్నప్పుడు అన్ని దేశాలు అతని క్రిందకు వస్తున్నప్పుడు ఫైనల్గా ఎక్కడికి ఎంట్రీ అవుతాడు? ఇస్రాయిల్లోనికి వస్తాడు. అప్పుడు అతను ఏమనుకుంటాడు? అన్ని దేశాలకు వెళ్ళాను, అన్ని దేశాలు ఊడిపోయాయి, అన్ని దేశాల దేవుళ్ళు నా కిందకి తెచ్చుకున్నాను, నేనే గాడ్ అని అనౌన్స్ చేశాను. అదేవిధంగా వీరు ఎంతకంటే పెద్ద దేశాలు గెలిచాను. ఇదేంటి ఒక చిన్న దేశము 800 to 900 కిలోమీటర్స్ ఉంటుంది, కైవసం చేసుకుందాం. లేదండి, ఇస్రాయిల్ని గెలవలేం, ఎందుకు జయించలేం, వారి దేవుడు గొప్ప దేవుడు, అదే వెళ్ళి చూద్దామే అని చెప్పి అతను దిగుతాడు. ఒక లెవెల్లో అతనికి తెలుస్తుంది దేవుడు గొప్ప దేవుడు, ఇతను జయించలేడని. ఇదే పిశాచి స్వభావం. అయితే వేరే దారి లేక యుద్ధానికి దిగుతాడు. చివరిగా అందులో అతను ఓడిపోతాడు. హిట్లర్ తీసుకోండి, అందరినీ జయించాడు, చివరికి రష్యాకెళ్తున్నప్పుడు అతను ఓడిపోతాడని తెలిసింది, అయితే వదులుకోలేదు, ఏదో యుద్ధం చేసి చూద్దామనుకున్నాడు, చివరికి చచ్చిపోయాడు. అదేవిధంగా ఇవన్నీ గత ఉదాహరణమైన విషయాలు. సో యాంటీక్రైస్ట్ ఒక లెవెల్ తర్వాత అతనికి తెలుస్తుంది మనం గెలవమని చెప్పి. ఎందుకంటే ఎటువంటి ఒక కింగ్ను ఈ వార్ వెళ్లే స్థాయిని బట్టి ఇది గెలుస్తుందా లేదా అని చెప్పి ఏ రాజుకన్నా తెలుస్తుంది, వానికి తెలీదా? ఒక లెవెల్ పైన తెలుస్తుంది. ముగింపుగా మనం ఈ 17th చాప్టర్ని ఏ విధంగా ఫినిష్ చేయాలి? ఇందులో చెప్పబడినవన్నీ కూడా ఒక సైన్, గుర్తు. ఇదెందుకు చెప్పబడింది అని అడిగినట్లయితే యేసుని రాకడకై చెప్పబడింది. యాంటీక్రైస్ట్ రాకముందు 10 మంది వస్తారు. ఎందుకు ఆ 10 మంది వస్తున్నారని మనతో చెప్తున్నాడంటే, ఆ 10 మంది వచ్చేటప్పుడు నువ్వు రెడీగా ఉండు, సిద్ధముగా ఉండు. ఎండ్ ఆఫ్ ద డే ఈ బైబిల్ యొక్క ఒకే విషయం ఏంటంటే యేసు వస్తాడు, రెడీగా ఉండు, అంతే. అంతేకాకుండా హీ విల్ కమ్ లైక్ ఏ థీఫ్ ఇన్ ది నైట్ అని రాయబడి ఉంది. అనుకోనని సమయంలో వస్తాడనే గుర్తు. సో మన యొక్క పని రెడీగా ఉండడం మాత్రమే, మనతో ఒక కూటాన్ని సిద్ధపరచడం. ఈ 2 పనులే మన కొరకు చెప్పబడ్డాయి. ఇకపోతే అది నిరూపించేటువంటి మిగతా విషయాలు ఇందులో ఉన్నాయి. మీకు కొంత ఆ రాకడలో వెళ్లే విషయంలో విశ్వాసం కొంత బలహీనమైతే ఇది చదివినట్లయితే విశ్వాసంలో బలపడతారు, రాకడకు సిద్ధపరుస్తుంది. సో మనమెప్పుడు చెప్పే విధంగా 2 మాటలు, బీ ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్ దస్, అంతే విషయం ఇందులో. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరి యాక్చువల్గా మన ప్రేక్షకులకు మనం ఒక విషయం నమోదు చేయాలి. అదేమంటే ఈ 17th చాప్టర్లో మనం గమనిస్తే 18th నుంచి ఎండ్ వరకు ఒక ప్రత్యేక సిరీస్గా మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే చివరి ఎపిసోడ్ అని అర్థం కాదు, తర్వాత ఒక సీజన్తో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ముఖ్యంగా రెవల్యూషన్లోని ఫినిషింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి టోటల్ బైబిల్ని మనం ఎలా ప్రారంభిస్తామో, ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే బిగినింగ్ లో ఒక మ్యారేజ్ తో ప్రారంభించాం, ఫినిషింగ్ ఒక మ్యారేజ్ లో ముగుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక మ్యారేజ్ కాంటెక్స్ట్ లో. సో దీని గురించి మనం చూడబోతున్నాం. రాబోయే మరో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దీన్ని మిస్ చేయకండి. బ్రదర్ జగన్, లాస్ట్ ఎపిసోడ్ లో ఈ 17th వచ్చి ఉన్నాం. ప్రేక్షకులకు చివరగా 1 minute లో ఏదైనా చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? మీరు చూస్తున్న విన్న విషయాలన్నీ కూడా మన కంటికి ముందు జరుగుతుంది. ఇందులో ఒక 2000 సంవత్సరాలుగా చెప్పబడే ఒక విషయం జరుగుతుంది. యేసు రానున్నాడు. సో ఇంతవరకు విన్నది మీరు ఎలాగా నిర్లక్ష్యంగా ఉండేరో లేక నిర్విచారంగా ఉండేరో అది వేరే విషయం. ఇకనైనా కొన్నిసార్లు సంవత్సరమంతా చదవాలా, చివరిగా ఎగ్జామ్ ముందు 1 వారమైనా కానీ చదివి ఎలాగన్నా పాసవు అని చెప్తారు. అలాగా ఇకనైనా సిద్ధపడండి. ఇక నిర్విచారంగా ఉండొద్దు. ఎందుకు అనేక డాక్టర్స్ ఇంకా రాడని చెప్తూ ఉన్నారు, వినద్దండి. యేసు రాకడకై సూచనలు చెప్పబడ్డాయి, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే యేసు వస్తాడన్నది నిశ్చయం, అదే చెప్పగలం. చాలా